పురంధేశ్వరి గారి ముందు మరొక ఒక టెన్షన్ వాతావరణం మొదలైందా? ఎందుకు అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా, పైగా రాజమండ్రి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె పదవీ కాలం అయితే పూర్తయింది. ఆమె స్థానంలో కొత్త వ్యక్తి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే మళ్ళీ ఆమెనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది అనే కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి రాజకీయాలు చేశారు బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి అంటే ఆమె మొదటి నుంచి కూడా వాస్తవానికి పురంధేశ్వరి గారి రాజకీయాలు చూస్తే మొదటి నుంచి అన్నీ కూడా ఆమె హై ప్రొఫైల్ రాజకీయాలే ఉంటాయి. రాజకీయాలకు వస్తూనే ఆమె అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. వెంటనే కేంద్రంలో మంత్రి అయ్యారు. అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజనతో ఆమె కొంత గందరగోళానికి గురైన ఆ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే ఆ సమయంలో బయటికి రాకుండా సంయమనంతో ఉన్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి విజయం దక్కించుకున్నారు. అలాగే బీజేపీ పగ్గాలు కూడా చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో కమల్నాథుల్ని ముందుకు నడిపించారు, అలాగే నడిపిస్తున్నారు కూడా. ఎంపీగా కూడా చక్రం తిప్పుతున్నారు. దీన్ని గమనించిన ఇవన్నీ విషయాల్లో అంటే ఒకటి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పురంధేశ్వరినే కొనసాగిస్తారా, కొత్త వాళ్ళని తీసుకొస్తారా అనేది ఒకటి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ కొన్ని సామాజిక వర్గ పర ఈక్వేషన్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పురంధేశ్వరి గారికి పెద్దపీట వేయబోతుందా లేదా అనేదే ఇక్కడ కీలకం. అంటే ఖచ్చితంగా ఆమె కేంద్రంలో మంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేది. కానీ సామాజిక వర్గం పరంగా అక్కడ ఈక్వేషన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. సో ఆల్రెడీ సామాజిక వర్గ పరంగా ఒకరికి అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈమెకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇక్కడ కీలకం. లేదు, అవకాశం అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ చీఫ్గా ఆమెను కంటిన్యూ చేస్తారా అనేది ఇక్కడ చర్చకు వస్తున్న అంశం. అంతేకాదు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తారేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పదవీ కాలం పూర్తయిపోయి కూడా 1.5 ఏడాదిన్నర పైగా అయిందట. ఇప్పటికిప్పుడు తీసేయడం సరికాదు కాబట్టి పూర్తి కాలం 2 సంవత్సరాలు తనకి ఈ పదవిని కొనసాగాలి, ఇవ్వాలి అని కోరుతున్నారట. లేదా కేంద్రంలో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి తరచూ ఢిల్లీ కూడా వెళ్ళి వస్తున్నారు, కేంద్ర పెద్దలను కలుస్తున్నారు అనేది మొత్తానికి ఒక మళ్ళీ పురంధేశ్వరి గారి రాజకీయ జీవితంలో ఒక అలజడి అయితే మొదలైంది. అలాగని చెప్పి ఆమె ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఆమెకు ఏ స్థాయిలో ఉన్నత స్థానం కట్టబెడుతోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం.